అందరికీ నమస్కారం. నా పేరు నిహారిక. ఈరోజు 'ప్రేమ కిరీటం' పార్ట్ 2 చెప్పేదానికి మీ ముందుకొచ్చేసాను. దీన్ని రచించిన వారు మీరా లక్ష్మి గారు. ఇంకెందుకు ఆలస్యం, మనం వినేదానికెళ్ళిపోదాం పదండి. ఆ టైంలో ఆ మారుమూల ఇల్లు కట్టిన శంకర్రావు మీద కోపం వచ్చింది. ఓ సరదా లేదు, పాడు లేదు అంటూ విసుక్కుంది. దూరంగా బస్సు వస్తోంది. జనం వేలాడిపోతున్నారు. లాభం లేదు, ఆపడు నిరాశగా అనుకుంది. కానీ బస్సు ఆగింది. జనాన్ని తోసుకుంటూ ఎలాగో బస్సు ఎక్కింది. అందరూ ఒక్కసారిగా మాటలు ఆపేసి ప్రియంవదకేసి చూశారు. ఇది రోజూ అలవాటే ప్రియంవదకి. కానీ ఇంతవరకు ఎండలో నిలబడి ఉందేమో, మహా చిరాగ్గా ఉంది. ఎప్పుడు ఆడదాని ముఖం చూడని వాళ్ళల్లా వెధవ చూపులు వాళ్ళును విసుక్కుంది. ప్రియంవదని అందరూ అలా చూస్తారంటే వాళ్ళదేం తప్పులేదు. ప్రియంవద చాలా అందమైంది. బంగారు మేనిమి ఛాయలో మెరిసిపోతూ ఉంటుంది. సన్నగా, పొడుగ్గా, సొగళ్ళతో, పెద్ద వాలుజడతో, తీరైన చెంపలతో మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందం. ప్రియంవదని చూసిన వాళ్ళు వెంటనే తమ చూపులని మరల్చుకోవడం కష్టం. సభ్యత వెన్ను తట్టాల్సిందే. ప్రియంవదని ఆరాధిస్తున్న అబ్బాయిలు బాపులా తమకి బొమ్మలు వేయడం రానందుకు ఎంతో బాధపడుతుంటారు. ఆ బాధ ప్రియంవదని చూసినప్పుడు రెట్టింపుగా బాధిస్తుంది. వాళ్ళని ప్రియంవద గురించి ఎవరు మాట్లాడుకున్నా ప్రియంవద అని వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుకోరు. బాపు బొమ్మ అనే మాట్లాడుకుంటారు. ఆడవాళ్ళు ప్రియంవద పక్కన నిలబడడానికి అదో రకంగా ఫీల్ అయ్యే అందం ఆమెది. ఈ అందం తమ సొంతం చేసుకోవాలనే ఆరాటపడుతున్న అబ్బాయిలు బాధ ప్రియంవదకి తెలుసో తెలియదో కానీ తను మాత్రం ఏ చీకు చింత లేకుండా హాయిగా జీవితం గడిపేస్తుంది. బస్సులో కిక్కిరిసినట్టుగా జనం ఉండడంతో అసలే ఎండగా ఉందేమో చిటపటలాడిపోతోంది. కర్చీఫ్తో మెడ నుదురు అద్దుకుంది ప్రియంవద. అలా నిలబడ్డం ఆ బస్సులో కొందరికి ఎంతో బాధగా అనిపించింది. చేసేది లేక ఊరుకుండిపోయారు. ప్రియంవద దిగవలసిన స్టాప్ వచ్చింది. బస్సు ఆగిందే తడువుగా గబగబా బస్సు దిగేసింది. ఇంత ఎండలో అంత దూరం నడవాలి, కానీ తప్పదు. పిన్నికి ఒంట్లో బాగుండలేదు. ఈరోజు తప్పితే తనకు వీలు కాదు. అశ్విని వస్తానని చెప్పి రాలేదు. వాడొస్తే బండి మీద వెళ్ళేది. ఆ చుట్టుపక్కల రిక్షా కనపడుతుందేమోనని చూసింది. కనుచూపు మెరలో లేదు. రిక్షా ఎక్కడం ఇష్టం లేకపోయినా ఈ ఎండకి దడిసి ఎక్కుదామనుకుంది. ఎంత చురుగ్గా నడిచినా 10 నిమిషాలు పైనే పట్టింది ఇల్లు చేరేసరికి. ప్రియంవద 2-3 సార్లు తలుపు తట్టేసరికి తలుపులు తెరుచుకున్నాయి. శంకర్రావే తలుపులు తెరిచాడు. దారిలో నడుస్తున్నంతసేపు ఇంత మారుమూల ఇల్లు కట్టిన శంకర్రావుని తిట్టుకుంటూనే ఉంది. ఇప్పుడు ఆ శంకర్రావే తలుపు తెరిచేసరికి అతన్ని చూడగానే ఒళ్ళు మండిపోయింది. శంకర్రావు ప్రియంవదని చూడగానే, నువ్వా? ఇంత ఎండలో వచ్చావేమిటి అని. అమ్మా, ప్రియం వచ్చింది అని తల్లిని పిలిచి గదిలోకి వెళ్ళిపోయాడు. ప్రియ నోరు తెరిచి ఏదో అనే లోపలే నువ్వా అనడం, తల్లిని పిలవడం, గదిలోకి వెళ్ళిపోవడం జరిగిపోయింది. ఒట్టి బుద్ధావతారం విసుక్కుంటూ లోపలికి వచ్చింది. పద్మావతమ్మగారు ఆవిడ వెనకే ఆవిడ 3వ కొడుకు అశ్విన్ వచ్చారు. అశ్విన్ ప్రియ కళ్ళల్లో కోపజీరలు చూచి తల్లి వెనక నిలబడి భయం నటించాడు. ప్రియ అశ్విన్ని గమనించినట్లు, ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉంది అని అడిగింది. కులాసాగానే ఉందే. ఇంత ఎండలో బయలుదేరావేమిటమ్మా అభిమానంగా అంది. ఏం చేయను చెప్పు. సాయంత్రం పెద్దన్నయ్య వస్తానన్నాడు. అన్నయ్యతో వస్తే ఎక్కువసేపు కూర్చోవటానికి ఉందని ఇప్పుడొచ్చాను. కూర్చో ప్రియా. మంచినీళ్ళు కావాలా? గ్లాసుతో చాలవు పిన్ని, చెంబుతో కావాలి. నువ్వు కూర్చో పిన్ని, నేను తెచ్చుకుంటాను. నువ్వు కూర్చో, అశ్విన్ తెస్తాడు అంటూ వెనక్కు తిరిగేసరికి అప్పటికే అశ్విన్ నీళ్లు తీసుకొచ్చాడు. అశ్విన్ కేసి చూడకుండానే నీళ్ళందుకొని పిన్నితో మాటలు సాగింది.
కొంచెం కావాలా? అశ్విన్ అడిగాడు. వద్దు పిన్ని, ఖాళీ గ్లాసు కింద పెట్టేస్తూ అంది. ఇదన్నమాట ప్రేమ కిరీటం పార్ట్ 2. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.